సమాసాల గురించి క్లుప్తంగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రథమ తత్పురుషం. దీనిలో మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. సమాసం కాగానే లోపిస్తుంది. ఉదాహరణకు అహ్నము యొక్క మధ్యము, మధ్యాహ్నము. అహ్నము యొక్క మధ్యము సమాసంగా మారితే మధ్యాహ్నము. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం. ఇందులో మొదటి పదంలో నిన్, నున్, లన్, గురించి అనే ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో కనిపించి సమాసం కాగానే లోపిస్తుంది. అప్పుడు మార్గమును దర్శించువాడు మార్గదర్శిగా మారుతుంది. ఉదాహరణ మార్గమును దర్శించువాడు మార్గదర్శి. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం. ఇందులో మొదటి పదం చివర చేతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాలు ఉంటాయి. సమాసమైనప్పుడు అవి లోపిస్తాయి. అప్పుడు మనకి ఏ విధంగా మారుతాయి అని చూస్తే ఉదాహరణకి ముళ్ళతోడి తీగలు, అది ముళ్ళ తీగలుగా మారుతుంది. ముళ్ళతోడి తీగలు, ముళ్ళ తీగలు. చతుర్థి తత్పురుష సమాసం. దీని విగ్రహ వాక్యములో కొరకం, కై అనే ప్రత్యయాలు ఉంటాయి. సమాసమైనప్పుడు అవి లోపిస్తాయి. అప్పుడు మనకి చతుర్థి తత్పురుష సమాసం వస్తుంది. దానికి ఉదాహరణ సంక్షేమం కొరకు పథకాలు, సంక్షేమ పథకాలు. ఇది చతుర్థి తత్పురుష సమాసం. ఇందులో కొరకు అని వచ్చింది కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పంచమీ తత్పురుష సమాసం. దీని విగ్రహ వాక్యంలో మొదటి పదం చివర వలన, కంటి, పట్టి అనే ప్రత్యయాలు వచ్చి సమాసమైనప్పుడు లోపించడం జరుగుతుంది. అప్పుడు మనకి కులము వల్ల గర్వము, కులగర్వము ఏర్పడతాయి. ఉదాహరణకి కులము వల్ల గర్వము ఇజ్ ఈక్వల్ కులగర్వము. తర్వాత షష్ఠీ తత్పురుష సమాసం. దీని విగ్రహ వాక్యంలో మొదటి పదం చివర కిన్, కున్, యొక్క, లోన్, లోపల ప్రత్యయాలు ఉంటాయి. సమాసం అయినప్పుడు లోపిస్తాయి. అప్పుడు మనకి రాజు యొక్క భవనాలు రాజు భవనాలుగా మారడం జరుగుతుంది. రాజు యొక్క భవనాలు రాజు భవనాలు. తర్వాత సప్తమీ తత్పురుష సమాసం. ఈ విగ్రహ వాక్యంలోని మొదటి పదం చివర అందున్, నన్ అనే విభక్తి ప్రత్యయాలు ఉండడం జరుగుతుంది. సమాసం అయినప్పుడు అవి లోపిస్తాయి. అప్పుడు మనకి తెలుగు నందలి సాహిత్యం తెలుగు సాహిత్యముగా మారుతాయి. తెలుగు నందలి సాహిత్యము తెలుగు సాహిత్యముగా మారుతుంది. తరువాత నన్ తత్పురుష సమాసం. దీని విగ్రహ వాక్యంలో మొదటి పదం తరువాత లేనిది, కానిది వచ్చి సమాసమైనప్పుడు అన్ గా మారుతుంది. ఉదాహరణకి ధర్మము కానిది అధర్మము, ధర్మము కానిది అధర్మముగా మారుతుంది. ఇప్పుడు కొన్ని సమాస పదములు, వాటి విగ్రహ వాక్యాలు, అదే విధంగా ఆ సమాసం పేరు తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, తప్పకుండా గుర్తుపెట్టుకునేదానికి ప్రయత్నించండి. వీటి నుండి తప్పకుండా ప్రశ్న అనేది మనకి వస్తుంది. మొదటిగా గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. ఈ సమాసం చతుర్థి తత్పురుష సమాసం. కొరకై వచ్చింది కాబట్టి చతుర్థి తత్పురుషం. నెక్స్ట్ దేశభక్తి, దేశమునందు భక్తి, సప్తమి తత్పురుషం. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ, షష్ఠీ తత్పురుషం. నల్లరాయి, నల్లనిదైన రాయి, విశేషణ పూర్వపద కర్మధారయం. సీతారాములు, సీతయును రాముడును, ద్వంద్వ సమాసం. మూడు కన్నులు, మూడు సంఖ్య గల కన్నులు, ద్విగు సమాసం. నాలుగు దిక్కులు, నాలుగు సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసం. మనకు సంఖ్యలు వచ్చినాయంటే అది ద్విగు సమాసానికి గుర్తుగా గుర్తించుకోవాలి. ఎండవానలు, ఎండయును వానయును, ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, ద్వంద్వ సమాసం. రేయింబవళ్ళు, రేయియును పగలును, ద్వంద్వ సమాసం. గంగా యమునలు,
గంగయును యమునయును ద్వంద్వ సమాసం. కష్ట సుఖాలు కష్టము సుఖము ద్వంద్వ సమాసం. సమాస పదము విగ్రహవాక్యము సమాసము పేరు. నవరసాలు నవ సంఖ్య గల రసాలు లేదా 9 సంఖ్య గల రసాలు ద్విగు సమాసం. ఇంతకు ముందర మనం చెప్పుకున్నాం, సంఖ్య మనకి కనబడగానే సమాసంలో ద్విగు సమాసానికి చెందుతుంది. 2 జతలు 2 సంఖ్య గల జతలు ద్విగు సమాసం. దశావతారాలు 10 సంఖ్య గల అవతారాలు ద్విగు సమాసం. 7 రోజులు 7 సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. 4 వేదాలు 4 సంఖ్య గల వేదాలు ద్విగు సమాసం. నవగ్రహాలు 9 సంఖ్య గల గ్రహాలు ద్విగు సమాసం. ముగ్గురు దేవతలు ముగ్గురైన దేవతలు ద్విగు సమాసం. మధ్యాహ్నం ఆహ్నం మధ్య భాగం ప్రథమా తత్పురుషం. జలధరము జలమును ధరించినది ద్వితీయ తత్పురుష సమాసం. బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుషం. వంట కట్టెలు వంట కొరకు కట్టెలు చతుర్థి తత్పురుషం. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ప్రత్యయాలు గుర్తుంటే సమాసాలని మన తేలికగా గుర్తించడం జరుగుతుంది. దొంగ భయం దొంగ వల్ల భయం పంచమి తత్పురుషం. రామబాణం రాముని యొక్క బాణం షష్ఠి తత్పురుషం. పతిభక్తి పతి యందు భక్తి సప్తమి తత్పురుషం. అసత్యం సత్యం కానిది నన్ తత్పురుషం. విద్యార్థులు విద్యను ఆర్జించే వాళ్ళు ద్వితీయ తత్పురుషం. గుణహీనుడు గుణము చేత హీనుడు తృతీయ తత్పురుషం. సభాభవనం సభ కొరకు భవనం చతుర్థి తత్పురుషం. గురు శ్రేష్ఠుడు గురువులలో శ్రేష్ఠుడు షష్ఠి తత్పురుషం. ధనహీనుడు ధనము చేత హీనుడు తృతీయ తత్పురుషం. పొట్టకూడు పొట్ట కొరకు కూడు చతుర్థి తత్పురుషం. రాక్షస భయం రాక్షసుని వల్ల భయం పంచమి తత్పురుషం. అనుచిత్తం ఉచితం కానిది నన్ తత్పురుషం. అన్యాయం న్యాయం కానిది నన్ తత్పురుషం. మర్రి చెట్టు మర్రి అను పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టు అనగా మర్రి అను పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. గంగా నది గంగా అనే పేరు గల నది సంభావన పూర్వపద కర్మధారయం. భారతదేశం భారతం అనే పేరు గల దేశం సంభావన పూర్వపద కర్మధారయం. చక్రపాణి చక్రం పాని యందు కలవాడు బహువ్రీహి సమాసం. ప్రముఖ దినం ప్రముఖమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయం. అసాధారణం సాధారణం కానిది నన్ తత్పురుషం. మానవ చరిత్ర మానవుల యొక్క చరిత్ర షష్ఠి తత్పురుషం. 4 గీతలు 4 సంఖ్య గల గీతలు ద్విగు సమాసం. ప్రతిదినము దినము దినము అవ్యయీభావ సమాసం. మరికొన్ని తెలుసుకుందాం. యథాశక్తి శక్తి ఎంతో అంత అవ్యయీభావ సమాసం. ఆబాల గోపాలం బాలుడి నుండి గోపాలుని వరకు అవ్యయీభావ సమాసం. అనువర్షం వర్షమును అనుసరించి అవ్యయీభావ సమాసం. అనుకూలం కూలమును అనుసరించి అవ్యయీభావ సమాసం. యథామూలం మూలం ప్రకారం అవ్యయీభావ సమాసం. అనింద నింద కానిది నన్ తత్పురుషం. భూషణ వికాస భూషణము చేత వికాస తృతీయ తత్పురుషం. పీతాంబరుడు పీతమైన అంబరమును కలవాడు బహువ్రీహి సమాసం. దశకంఠుడు దశకంఠములు కలవాడు బహువ్రీహి. జీవధనములు జీవమనడి ధనములు రూపక సమాసం. మత పిశాచి మతమనడి పిశాచి రూపక సమాసం. కళాచార్యుడు కులాచార్యుడు కులమునకు ఆచార్యుడు షష్ఠి తత్పురుష సమాసం.
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.